ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలు అనే భాగము. ఇరవై 23వ అధ్యాయము. ఎనిమిదవ వచనము నుంచి 12వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలయన మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయను. తనను తాను హెచ్చించుకొనవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు చెప్పిన మాటలలో యహలోకపరమైనటువంటి అంగీకార యోగ్యము కాకపోయినప్పటికీ కూడా వాటిలో బోలెడంత పరమార్థము నిండి ఉంది అనేది అవగాహనకు వస్తూ ఉంటుంది. మీరు బోధకులు అని పిలిపించుకోవద్దు. బోధించేది మనమే అయినప్పటికీ కూడా, మాట్లాడేది మనమే అయినప్పటికీ కూడా, మాటలు మనవే అయినప్పటికీ కూడా నిజానికి బోధించేది మనము కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ బోధిస్తూ ఉంటుంది. జ్ఞానము మనది కాదు, మనలో ఉన్నటువంటి దైవ జ్ఞానమే మన చేత ఆ మాటలను పలికిస్తూ ఉంటుంది. అందుకే చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలో, మొదటి లేఖలో అంటూ ఉన్నారు, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించను. మనకు ఉన్నటువంటి విజ్ఞానము, మనకు తెలియచేయబడినటువంటిది కేవలము దేవుని ఆత్మ ద్వారానే. దేవుని సంకల్పకపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. ఒకని అందలి ఆత్మయే తప్ప మరెవ్వరూ వాని ఆలోచనలను తెలుసుకోగలరు. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ దేవుని ఆలోచనలను మనకు ఎరుకపరుస్తూ ఉంటుంది. అదే ఆత్మ మన ద్వారా మాటల రూపంలో బోధించేటట్లు చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎవరూ కూడా బోధకులు అని పిలిపించుకోవద్దు. మీ నోట పలికేది లేక మీరు బోధించేది ఆత్మే బోధిస్తుంది అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది 100కి 100 పాళ్ళు ఈరోజు మనము కొనియాడేటువంటి పునీత థామస్ అక్వినాస్ గారిలో నెరవేరుతూ ఉంటుంది. 13వ శతాబ్దానికి చెందినటువంటి ఈ పునీతుడు 2వ ఫ్రెడరిక్ చక్రవర్తి గారికి స్వయానా బంధువు కూడాను. ఆయన 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే మాంటే కసినాలో చేర్చబడుతూ ఉన్నారు. అక్కడ ప్రారంభించబడినటువంటి తన విద్యాభ్యాసము 11వ సంవత్సరం వచ్చేసరికి నేపుల్స్ విశ్వవిద్యాలయంలోనికి మార్చబడుతూ ఉన్నారు. నేపుల్స్ యూనివర్సిటీలో చేరినటువంటి ఆయన తిరిగి 18 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు దేవుడు తనను పిలుస్తున్నారు అన్నటువంటి భావనతో, దేవుని ఎడల తనకున్నటువంటి భక్తి భావాలతో ఆయన డొమినికన్ సభలో చేరుతూ ఉన్నారు. ఇది తల్లిదండ్రులకు సుతారాము ఇష్టము లేదు. అందుకే వాళ్ళంతా కలిసి ఆయన తీసుకుని వెళ్ళి ఓ కోటలో బంధించేస్తూ ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఆ కోటలో బంధించబడినప్పుడు ఆయన సోదరి ఆయనకు పవిత్ర గ్రంథాలు,
తర్వాత తత్వశాస్త్ర గ్రంథాలు ఆయనకు అందిస్తూ ఉండేది. అక్కడే ఆయన తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత కానీ అక్కడ ఆయన బంధింపబడినట్లు డొమినికన్ గురువులకి అర్థం కాలేదు. వాళ్ళ కంటబడిన తరువాత పునీత పౌలు గారి మాదిరిగా ఈయన కూడా ఓ బుట్టలో పెట్టి అక్కడ నుంచి తప్పించేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఆయన పునీత ఆల్బర్ట్ గారి వద్దకు విద్యాభ్యాసానికి పంపబడుతూ ఉన్నారు. పునీత ఆల్బర్ట్ గారి వద్ద విద్యాభ్యాసం చేయడం అంటే సాధారణమైనటువంటి విషయము కాదు. బాగా తెలివి కలిగినటువంటి విద్యార్థులను మాత్రమే అక్కడకు పంపిస్తూ ఉండేవాళ్ళు. అందుకే ఈయనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు తెలివితేటలను గుర్తించి ఆయనను విద్యాభ్యాసానికి అక్కడకు పంపిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రావీణ్యత అమోఘమైనటువంటిది. అక్కడే ఆయన వేదశాస్త్రంలో డాక్టరేట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత గురువుగా అభిషేకింపబడుతూ ఉన్నారు. ప్యారిస్ యూనివర్సిటీలో కొంతకాలం బోధిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే అంటే 13వ శతాబ్దానికి ఆ ప్యారిస్ యూనివర్సిటీలో 30,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అంతటి గొప్ప యూనివర్సిటీలో ఆయన బోధించేటువంటి సమయంలో వేల కొద్దీ విద్యార్థులు ఈయన చేత ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఈయన బోధించేటువంటి బోధనకు బోధనా విధానానికి ముగ్ధులవుతూ ఉన్నారు. అందుకే ఆయనకు ఏంజలిక్ డాక్టర్ అని, ప్రిన్స్ ఆఫ్ క్యాథలిక్ థియాలజీ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ ప్రతిభా పాఠవాలు ఆయన తన జీవితాన్ని దేవుని వైపుకు మళ్లించడానికి అక్కడే కలుగుతూ ఉంటుంది. తనకున్నటువంటి మొత్తము దాదాపు 49 సంవత్సరాల జీవితంలో ఆయన 60 పుస్తకాలు వ్రాశారు. వాటిలో మణిపూస లాంటివి సుమ్మా ఫిలసాఫికా, సుమ్మా థియలాజికా, అంటే తత్వశాస్త్రము వేదశాస్త్రాన్ని కూడా సంక్షిప్తము చేసినటువంటి వివరణ. నేటికి కూడా వాస్తవానికి ఇవి 2 కూడా గురు విద్యార్థులకు ప్రామాణిక గ్రంథాలుగా అనేక సెమినరీల్లో వీటిని వినియోగిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రదర్శించడం ఆయన లక్ష్యం కాదు. ఆయన లక్ష్యమల్లా కూడా ఏమిటి అంటే ఈ తత్వ వేదశాస్త్ర అధ్యయనాలలో దైవ జ్ఞానాన్ని అందించడం. ఇందాక అనుకున్నట్లుగా తనలో ఉన్నటువంటి ఆత్మ ఆయనకు బోధించి అదే ఆత్మ ఆయన చేత మాట్లాడిస్తూ ఉన్నప్పటికీ నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను అన్నటువంటిది కాదు ఆయన భావము. తాను అందించేటువంటి ఆ విజ్ఞానము అదే మొదలు, అదే చివర కావాలి. అదే ప్రారంభము, అదే అంతము కావాలి. అంతగా ఆయన ఈ జ్ఞానాన్ని ఆపసోపాన పట్టి దాన్ని అందచేస్తూ ఉన్నారు. ఆయన ప్రముఖంగా తాను బోధించినటువంటి లేక వ్రాసినటువంటి ఆ పుస్తకాలలో అందించినటువంటి ఆ విజ్ఞానాన్ని మనము క్రోడీకరిస్తే 3 అంశాలుగా బయలుపడుతూ ఉంటుంది. అదే మొట్టమొదటిది, అన్నిటికీ మూలము దేవుడు, దేవుని వైపుకు అడుగులు వేయడము. రెండవది, ఈ హేతుబద్ధమైనటువంటి జీవిగా మనిషి రేషనల్ క్రీచర్ అని చెప్పి అంటూ ఉంటాము. ఈ హేతుబద్ధమైనటువంటి జీవి దేవుని వైపుకు అడుగులు వేసేటువంటి విధానము లేక దేవుని చేరేటువంటి విధానము చాలా స్పష్టంగా వివరించబడుతూ ఉంటుంది. మూడవది, క్రీస్తు మనిషిగా ఈ లోకములో జన్మించడము ద్వారా మనిషి దేవుణ్ణి చేరడానికి క్రీస్తే ఒక మార్గము అన్నటువంటి సత్యాన్ని వివరించడము. ఈ మూడిటిని లక్ష్యంగా పెట్టుకొని ఆయన తన రచనలను కొనసాగించారు, తన బోధనలను కొనసాగించారు. ఆయన ఏది వ్రాయాలి అన్నా కఠోరమైనటువంటి తపస్సు చేసేవాళ్ళు. దేన్ని ధ్యానం చేయాలన్నా కానీ ఆయన దాంట్లో పూర్తిగా లీనమైపోయేవారు. ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టారు అంటే ఇక అదే లోకం, మరో లోకం అంటూ ఉండేది కాదు. ప్రార్థన, ఉపవాసము, తపస్సు వీటిలో నిమగ్నమై తద్వారానే దైవ జ్ఞానాన్ని తనలో నుంచి పుస్తకాల రూపంలో బయలుపరిచేవారు.
ఎంతగా ఆయన లీనమైపోయారు అంటే చివరికి మిగిలినటువంటి గురువులు ఓ గురువుని ఆయనకు అపాయింట్ చేసేవాళ్ళు. దేనికోసం అంటే కేవలము టయానికి భోజనం చేయడానికి, టయానికి నిద్రపోవడానికి. ఒకళ్ళు ప్రత్యేకంగా ఆయనకి అపాయింట్ చేయబడి వాళ్ళు చెబుతూ ఉండాలి, స్వామి ఇప్పుడు నిద్రపోవాలి, ఇప్పుడు భోజనం చేయాలి అని. లేకపోతే వాటి గురించి పూర్తిగా మరిచిపోయి తను చేసేటువంటి ఆ పనిలోనే ఆయన పూర్తిగా లీనమైపోయేవాళ్ళు. వేద గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు, బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఆయన పూర్తిగా దానిలో లీనమైపోయి దాని అవగాహనకు మానవ శక్తి సరిపోదు. ప్రారంభంలో అనుకున్నాము, ఆత్మే మనలో ఉండి చేస్తుందని చిన్నప్పగారి మాటలు. కాబట్టి ఈయనకు కూడా అద్భుతంగా ఈ దైవశక్తి వస్తూ ఉండేది. పరమలోకము నుంచి సహకారం అందించబడుతూ ఉండేది. ఆయనకు అర్థం కాని విషయాలు కానీ, వివరణ ఇచ్చేటువంటి విధానములో కానీ పరలోకము నుంచి ఆయనకు సూచనలు అందుతూ ఉండేవి. తద్వారా తాను చేసేటువంటి పనిని దిగ్విజయంగా అందరకు అనువుగా ఉండేటట్లు, అర్థమయ్యేటట్లు ఆయన అద్భుతంగా ఆ పుస్తకాలను అలా వ్రాసేవారు. తన ఆలోచనలు బయట పెడుతూ ఉండేవారు. దేవుడు చాలా అరుదుగా ఇచ్చేటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానవరము అది. అందుకే ఆనాటి పాపుగారు మనం ఇప్పుడు వాడుకునేటువంటి యేసు పరమ శరీర రక్తముల పండుగకు ఉపయోగించేటువంటి పాటలు కానీ, ప్రార్థనలు కానీ ఈ పునీతుడు వ్రాసినటువంటివే, ఈ పునీతుడు కంపోజ్ చేసినటువంటివే. చివరకు దివ్య సత్ప్రసాద ఆశీర్వాదంలో మనము పాడుకునేటువంటి లాటిన్ పాటలు, ఓసాలో తారిస్ హోస్తియో అంటే మనం తెలుగులో సత్ప్రసాదమందు సదాకాలముందనే పాట పాడుతూ ఉంటాము. అలాగే తాంతుమ్ ఎర్గో అనేటువంటి పాట కూడాను, శిరమన వంశుడు అనేటువంటి తర్జుమా చేయబడినటువంటి పాట. ఈ రెండు పాటలు కూడా ఆయన జ్ఞానంలో నుంచి వెలువడినటువంటివే, ఆయన వ్రాసినటువంటివే, ఆయన సంగీతము కూర్చున్నటువంటివే. నాటి నుంచి ఈనాటి వరకు అవి సజీవంగా మన కళ్ళ ముందు ఉంటూ ఉన్నాయి. ఆయన తపస్సుకు, భక్తికి ఇవి కలికితురాళ్ళుగా ఆయన జీవితంలో మిగులుతూ ఉన్నాయి. అయితే ఈరోజు మన బాధ్యత, దేవుడు ఆయన ద్వారా మనకు అందించారు. మరి అందించబడినటువంటిది మన చేతుల్లో ఉన్నప్పుడు దానిని ఏ విధంగా వినియోగించుకుంటున్నాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థనలు కానీ, పాటలు కానీ మనం వాడుకుంటూ ఉన్నాము చాలా వరకు. అవన్నీ పూర్తిగా మనము కంపోజ్ చేసుకున్నటువంటివి కాదు. ఎవరో ఒకరు తమ భక్తిలో నుంచి, తమ జ్ఞానములో నుంచి జాలువారినటువంటివి. మరి వీటిని మనవిగా చేసుకొని మనము పాడుకునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కేవలము ఏదో మెకానికల్గా చేసుకోవడం కాదు, కానీ మనము దానిలో లీనమైపోవాలి. అప్పుడే అవి మనకు ఉపయోగంగా మిగిలిపోతూ ఉంటాయి, లేకపోతే నిరుపయోగంగా మిగిలిపోతూ ఉంటాయి. లేక మనము ఒక రోబో మాదిరిగా తయారవుతాం తప్ప వాటి వల్ల మనకు ప్రయోజనము శూన్యమవుతూ ఉంటుంది. రెండవదిగా, దేవుడు ఆయనకు మాత్రమే కాదు కానీ ఆ జ్ఞానాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు. స్థాయిలు మారవచ్చేమో కానీ ఎవరము అజ్ఞానులం మాత్రం కాదు. ఎందుకు అంటే ఆత్మ ఒక్కటే. ఏ ఆత్మ అయితే థామస్ గారికి ఇవ్వబడుతూ ఉంటుందో అదే ఆత్మ మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. ఏ ఆత్మ అయితే ఆయనకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుందో అదే ఆత్మ మనందరికీ కూడా విజ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మనము స్వీకరించేటువంటి విధానములో తేడాలు ఉండవచ్చు. ఆయన పూర్తిగా స్వీకరించి అవగాహన చేసుకుని మనకు అందించారు. అంత లోతుగా మనము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా మనమున్నటువంటి పరిధిలో మన జీవిత విధానము ద్వారా ఆ విజ్ఞానము బయల్పడాలి. ఏ జీవితమైనా సరే, ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యత ద్వారా మనము క్రీస్తును ఏ విధముగా అందించగలుగుతూ ఉన్నామో అది చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన బోధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు మనము ఈ మానవ తత్వము ద్వారా, మానవ సహజ జీవితము ద్వారా క్రీస్తు వద్దకు ఎలా చేరుకోగలము, క్రీస్తు మనస్తత్వములోనికి ఎలా మరలగలము,
క్రీస్తే దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఎలా వంటబట్టించుకోగలము? అది కనుక వంటబడితే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని కూడా ఆయన వైపుకే ఉంటుంది, ఆయనతో కలిసి మాత్రమే ఉంటుంది. అది లేకపోతే ఈ మానవ సహజ స్వభావము ద్వారా క్రీస్తు వద్దకు వెళ్ళలేము. ఎందుకు అంటే ఆయన మానవ సహజ స్వభావముగా వచ్చారు కాబట్టి దానిలో మనం ఏకత్వం చెందలేకపోతే దేవుని వైపుకు అడుగులు వేయలేము. క్రీస్తీయ మార్గము అన్నటువంటి ఆ మూడవ సత్యము కూడా పూర్తిగా మనకు వంటబట్టాలి. క్రీస్తు ద్వారా తప్ప మనము దేవుణ్ణి చేరలేము. ఎందుకు అంటే మనము చేసే ప్రతి ప్రార్థన మన ప్రభువుకు క్రీస్తు ద్వారాను ముగిస్తూ ఉంటాము. ఆయన మానవ స్వభావము ద్వారా మనము దైవ స్వభావంలో ప్రవేశిస్తూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా క్రీస్తుతో కలిసి మాత్రమే తండ్రి వద్దకు చేరుతూ ఉంటాము. ఏ విధముగా అయితే బస్సులోనో లేకపోతే కారులోనో మనము వెళ్ళి దాని ద్వారా మనము మరో ఊరికి చేరుకుంటూ ఉంటామో అలాగే ఇక్కడ కూడాను క్రీస్తులో మనము ప్రవేశించి ఆ క్రీస్తును ధరించి ఆయన ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి చేరుకోగలము. అందుకే క్రీస్తు మానవ స్వభావంలోనికి వస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు మానవ స్వభావాన్ని మనము వంటబట్టించుకొని ఆ స్వభావములో ప్రయాణం చేయాలి. ఆయన మాదిరిగా ఆలోచించాలి, ఆయన మాదిరిగా చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే మన విజ్ఞానము పరిపూర్ణమవుతుంది. అప్పుడు మాత్రమే మనము అంతిమ లక్ష్యమైనటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి, మోక్షరాజ్యములో ప్రవేశించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విజ్ఞానాన్ని ప్రసాదించమని, ఆ దిశగా మన జీవితాన్ని మలచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఈ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.